మళ్ళీ సర్కారు చేసిన రైతు రుణమాఫీ మీకు కాలేదా? రెండో విడతల అర్హులైన మీకు రుణమాఫీ కాకుంటే రందివాడకుర్రి. ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నదట, దానికి మీ డీటెయిల్స్ అన్నీ పంపాలన్నట. వాట్సాప్ చేయండి. అగో టోల్ ఫ్రీ నంబర్ అంటున్నావు, వీడికే సైబర్ క్రైమ్ నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఆయనతో రైతుల నంబర్కు డీటెయిల్స్ పంపితే ఆగంగారా అంటారా? అయితే ఈనుండ్రి. లక్షన్నర లోపు ఉండేటువంటి అప్పులకు సంబంధించినటువంటి రైతులు మీవి కనుక మాఫీ కాకపోతే, మాఫీ లిస్టులో మీది రాకపోతే మేము ఒక నంబర్ ఇస్తున్నాం మీకు, వాట్సాప్ నంబర్ ఇది. ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి ఎప్పుడు ఇద్దరు అనుభవజ్ఞులైనటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ బాధ్యులైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఇన్నరా మాజీ యువ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ అంటున్నది. సార్ ఇట్లా కారు పార్టీ ఆఫీసు నుంచి వాట్సాప్ నెంబర్ ఇస్తుండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు రుణమాఫీకి అందరం అర్హులము, కానీ అందులో కొందరికే అయినాయి, మాకు కూడా మాఫీ కాలేదు. బ్యాంకుకు పోతే ఆఫీసర్లు ఇట్లా అంటుర్రని మీ బాధనంతా వాట్సాప్ చేసి లోను ముచ్చట చెప్తే వెంటనే కారు పార్టీ లీడర్లు సర్కారుతో మాట్లాడి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామన్న తరీకలు అనుకొచ్చిండు. ఇక నంబర్ కూడా చెప్తున్న, ఫోన్ ఉంటే అందరు కొట్టిపెట్టుకోండి. 8374426119 నంబర్ మళ్ళొకపారి చెప్తున్నా, మంచిగా రాసుకోండి. 8374852619. ఇగో ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. అయ్యా మాజీ మంత్రి గారు, మీ కారు పార్టీ ఏలుబడిలా మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు ఇట్లనే పనులు చేస్తే ఇవాళ ఇట్లా ఉండేటోళ్ళు కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా మార్పు వచ్చేది కాదు. అయినా ప్రజలకు పనులు చేసి పెట్టాలంటే అధికారంలో కాదు ప్రతిపక్షంలో ఉంటేనే పనులు అయ్యేటట్టున్నాయి. 8-9 నెలలు అధికారంలో లేకపోతేనే ఇన్ని ప్రజా సమస్యల మీద గలమిప్పుతుర్రు. అదే ఈ కారు పార్టీ ఎల్లకాలం అధికారంలో లేకుంటే ఇంకెన్ని జనం గోసలు తీర్చేదందుకు కుత్కే సరాయించుకుంటారో అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.